All the best. Thank you, sir. And also, I'd like to add one thing that of all these testings లో ఈ సినిమాని సంబడి సెన్సిబుల్ ఫిల్మ్స్ తీసినటువంటి బ్లాక్ బస్టర్స్ తీసినటువంటి కొంతమంది డైరెక్టర్స్ చూపించాం. సాయి రాజేష్ గారు, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు సినిమా చూశారు, ఎడిట్ లెవెల్లో చూశారు, వితౌట్ ఈవెన్ డబ్బింగ్, అండ్ దెన్ జస్ట్ ద యూట్యూబ్ మ్యూజిక్ వేసుకొని రిఫరెన్స్, అండ్ దెన్ ఆయన అప్రూవ్ చేసిన తర్వాత, బికాజ్ నాకు ఆయన ఒక మెంటోర్ లాగా నేను భావిస్తాను. సో సాయి రాజేష్ గారి దగ్గరికి వెళ్ళి, భయ్యా నేను ఇంత డబ్బు పెట్టాను, ఏంటి పరిస్థితి, నమ్మకంగా పెట్టా, ఫర్దర్గా నేను పోస్ట్ ప్రొడక్షన్ చేయాలంటే ఇంకొన్ని లక్షలు ఖర్చు అవుతాయి కదా సార్. సో ఒక ఇది ఇన్పుట్ తీసుకొని చేద్దామంటే హీ సా ద ఫిలిం, హీ లవ్డ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ సాయి రాజేష్ గారి ఇంట్లోంచి నేను వరుణ్ ఎత్తుకుని సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక ఫోటో కూడా పోస్ట్ చేశాను. సో సాయి రాజేష్ గారిని టెస్ట్ చేసి ఆయన అప్రూవ్ చేశారు. సురేష్ బాబు గారి దగ్గరికి వచ్చిన తర్వాత రాఘవేంద్రరావు గారికి సినిమా వేశారు సార్. రాఘవేంద్రరావు గారికి సినిమా వేసి, ఈ సినిమా రాఘవేంద్రరావు గారికి ఏంటి అనే క్వశ్చన్ మాకు కూడా ఉండింది. కాకపోతే రాఘవేంద్రరావు గారు స్ట్రక్చరల్ లెవెల్లో, బికాజ్ ఈజ్ అ లెజెండరీ డైరెక్టర్, ఒక స్ట్రక్చరల్ లెవెల్లో, ఒక ఎమోషనల్ లెవెల్లో ఎక్కడెక్కడ బీట్ పాయింట్స్ కరెక్ట్గా వస్తున్నాయా, ఆల్ యాక్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా, క్లైమాక్స్ కరెక్ట్గా ల్యాండ్ అవుతుందా లేదా అనేటువంటి స్ట్రక్చరల్ లెవెల్లో సురేష్ సార్ వాంటెడ్ టు టెస్ట్ ఇట్. ఒకవేళ రాఘవేంద్రరావు గారు ఆ రోజున ఏమైనా కరెక్షన్స్ చేస్తే సురేష్ బాబు గారు మళ్ళీ ఇంకొంత డబ్బు మాకిచ్చి రీషూట్ చేద్దాం, రీరైట్ చేద్దాం అనే లెవెల్కి ఉండింది సార్. బట్ రాఘవేంద్రరావు గారు ఎడిట్ రూమ్లో చూసి రామానాయుడులో హీ అప్రూవ్డ్ ఇట్, టిక్ మార్క్ పెట్టి సూపర్బ్ అని చెప్పి వెళ్ళారు. కేవి అనుదీప్, జాతిరత్నాలు డైరెక్టర్, అతను ఇంకొక స్పెక్ట్రమ్ ఆఫ్ ఆలోచనతో ఉంటారు. అనుదీప్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుని సినిమా చూశాడు. చూసి నిజంగా సార్ ఈ సెకండ్ తను హీ బీయింగ్ డైరెక్టర్ హూ డస్ అ లాట్ ఆఫ్ కామెడీ, తన సెకండ్ హాఫ్లో ఉన్న లవ్ స్టోరీ చూసి చాలా మెచ్యూరిటీగా డీల్ చేశారు ఈ లవ్ స్టోరీని, చాలా బాగుంది అని. ఈవెన్ బిఫోర్ సురేష్ సార్ దగ్గరికి మేము రాకముందు అనుదీప్ సెట్ నాతో, నందు ఈ సినిమాని నేను తీసుకెళ్తాను వేరే బ్యానర్స్ దగ్గరికి, నీకు రిలీజ్ నేను చేపిస్తాను అని చెప్పి అనుదీప్ అప్రూవ్ చేసి హీ వాంటెడ్ టు టేక్ ఇట్. నా అదృష్టం ఏంటంటే సురేష్ సార్ ఆ 1-2 డేస్లో నెక్స్ట్ 1-2 డేస్లో రాత్రి సినిమా చూడటం, తీసుకుని నన్ను సైన్ చేయడం జరిగింది. బట్ ఇట్ హ్యాస్ బీన్ టెస్టెడ్ నాట్ జస్ట్ విత్ ద రెగ్యులర్ ఆడియన్స్ బట్ ఆల్సో విత్ పీపుల్ దట్ మేడ్ సెన్సిబుల్ ఫిల్మ్స్ మన తెలుగు ఇండస్ట్రీలో. అండ్ ఆ అప్రూవల్స్ తీసుకున్న తర్వాత ప్రాపర్గా సెట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది సార్. అండ్ ఆల్సో ఐ వాంట్ టు మేక్ దిస్ అ స్టేట్మెంట్, ఇప్పుడున్న కండిషన్స్లో మీ అందరికీ తెలుసు సినిమాలు ఓటీటీలు కూడా కొనటం చాలా కష్టం. పెద్ద బ్యానర్ల నుంచి వచ్చినా, పెద్ద హీరోల నుంచి వచ్చినా సరే కొన్ని సినిమాలు కమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేస్తున్నారు. అంటే గంటకి 8 రూపాయలు ఏదో ఆ దీంట్లో. ఆన్ దాట్ కంపారిజన్లో సైక్ సిద్ధార్థ ఈజ్ వన్ సచ్ ఫిలిం సార్. యాజ్ ద నిర్మాతగా నేను ప్రాఫిట్లో ఉన్నాను ఆల్రెడీ. కొనుక్కున్నటువంటి స్పిరిట్ మీడియా అండ్ సురేష్ ప్రొడక్షన్స్ ఓటీటీ డీల్స్, ఆడియో డీల్స్ అన్నీ క్లోజ్ చేసి వాళ్ళు ప్రాఫిట్స్లో ఉన్నారు సార్. సో ఇట్స్ అ టేబుల్ ప్రాఫిట్ ఫిలిం ఈవెన్ బిఫోర్ ద రిలీజ్. నాకు ఇందాక అంత ఎమోషన్ రావడానికి కారణం ఏంటంటే సార్, ఇవన్నిటిని నేను చాలా కాలంగా కోరుకుంటూ ఉన్నాను ఇలా జరగాలి అని చెప్పి. ఆ పైన నా పేరు నందునెస్ అని చెప్పి నా బ్యానర్ పేరు, దాని పక్కన సురేష్ ప్రొడక్షన్స్. నేను పెళ్లి చూపుల సినిమాలో సెకండ్ హీరోగా చేశాను సార్. అందులో చేసినటువంటి హీరో పెద్ద హీరో అయిపోయారు. అందులో చేసినటువంటి రోల్ ప్రియదర్శి పెద్ద అతను మంచి హీరో అయిపోయారు, పెద్ద హీరో. రీతు వర్మ చేస్తోంది. అందులో ఈక్వల్లీ నాకు కూడా పేరు వచ్చింది, నేషనల్ అవార్డ్స్ వరకు వెళ్ళింది. విక్రమ్ అనే క్యారెక్టర్ని అందరు పొగుడతారు, కానీ నాకు ఆ సక్సెస్ రాలేదు. ఇదే స్టేజ్ మీద పెళ్లి చూపులు సక్సెస్ మీట్ జరుగుతోంది. నేను, రీతు, విజయ్ దేవరకొండ, సురేష్ బాబు గారు అందరం కూర్చున్నాం సార్. నేను ఆ రోజు మేనిఫెస్ట్ చేశాను సార్, ఇలాంటి డే నాకు కూడా రావాలి, ఇదే సురేష్ ప్రొడక్షన్స్లో నా సినిమా కొనుక్కోవాలి, అక్కడ వరకు నేను ఏమైనా చేస్తాను సార్. నా ప్యాషన్ ఫర్ సినిమా నేను చెప్పనక్కర్లేదు సార్, మీ అందరికీ తెలుసు. చాలామంది అంటారు నీ ప్యాషన్ కోసం అవతల వాడు డబ్బులు పోగొట్టుకోవాలని అని కమెంట్స్ వస్తున్నాయి సార్. జెన్యున్గా నేనేం వచ్చి అడుక్కోవట్లేదు నాతో సినిమా తీయండి అని. నా యాక్టింగ్ నచ్చి నా దగ్గరికి వస్తున్నారు సార్. ఇప్పటి వరకు మీరు వెళ్ళి హిస్టరీ విల్ నాట్ బీ ఎరేజ్డ్ సార్. హిస్టరీలో వెళ్ళి మీరు ఐడిల్ బ్రెయిన్లో కానీ, గ్రేట్ ఆంధ్రాలో కానీ, పలు రకాలైనటువంటి మీ వెబ్సైట్స్, అందరు వెబ్సైట్స్లోకి వెళ్ళి ఏ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసిన సార్ నా గురించి ఒక్క నెగిటివ్ మీరు ఎవ్వరూ రాయడం జరగలేదు. నందు డిడ్ జస్టిస్ టు హిస్ రోల్ అని రాయటం జరిగింది. నందు బాగా చేశాడు, పలు రకాలైనటువంటి డిఫరెంట్ నెగిటివ్స్. సినిమా వర్క్ అవ్వకపోవడానికి నేను ఏ రోజు కారణం అవ్వలేదు సార్. ఈ 19 ఏళ్లలో నేను నా బెస్ట్ ఇస్తూ వచ్చా, నాతో పాటు అంత బెస్ట్ ఇచ్చేటువంటి టీం నాకు కుదరలేదు ఇన్నేళ్లగా. సో ఐ డిసైడెడ్ ఐ విల్ రైట్ మై ఫేట్ అనుకున్నాను సార్. ఇంకా దిస్ ఇస్ ఇట్ అనొచ్చు సార్. ఇది చెప్పిన తర్వాత కూడా అంటారు, ఏంటి ఇన్నేళ్ళు నీకు బుద్ధి రాలేదా, ఇన్నేళ్ళు వచ్చే నీకన్నా నీ తర్వాత వచ్చిన హీరోలు 100 కోట్లు కొట్టారు అందరు. నిజమే సార్,
అందరి అదృష్టం ఒకలా ఉండదు సార్. అందరూ చదువుకుంటారు, అందరూ గోల్డ్ మెడల్స్ తీసుకుంటారు, కానీ అందరికీ ₹1,00,00,000 ఉద్యోగాలు రావు. నేను అలాంటి ఒక మనిషినే. నేను కష్టపడుతున్నా సార్. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ లాంటి ఒక ప్లేయర్ ఉంటే 18 ఏళ్ళు పట్టింది సార్ వాళ్ళకి కప్పు రావడానికి. ఒక టాలెంటెడ్ విరాట్ కోహ్లీ, వాళ్ళు ఈసాలా కప్పు నమ్మదే అన్నారు సార్. నాకు 18 ఏళ్ళ జర్నీ అయింది సార్. నిజంగా చెప్తున్నా, ఈసాలా హిట్ నమ్మదే సార్. ఈ మాట చెప్తున్నాను సార్ కాన్ఫిడెంట్గా. సినిమా చూడండి, స్టిక్ త్రూ ఇట్ సార్. ఫస్ట్ హాఫ్ కొంతమందికి నచ్చుతుంది వరుణ్ చెప్పినట్టు, సెకండ్ హాఫ్ అందరికీ నచ్చుతుంది, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. కానీ స్టిక్ త్రూ ద ఫిల్మ్ టిల్ ద సెకండ్ హాఫ్ సార్. బయటకు వచ్చి నందు నువ్వు ఆ రోజు ఓవర్గా మాట్లాడే ప్రెస్ ముందంటే ఇదే రామానాయుడు స్టూడియోస్లో ఇదే స్టేజ్ మీద ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి దగ్గర క్షమాపణ కోరుకుంటాను సార్. పొగరుగా చెప్పట్లేదు, చాలా హంబుల్గా, చాలా వినయంతో, మర్యాదగా, పూర్తి అవగాహనతో చెప్తున్నాను సార్. పొగరుగా చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నా. సినిమా మీకు నచ్చకపోతే ప్రెస్ అండ్ మీడియా ఆడియన్స్ కూడా రావచ్చు. నేను ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి క్షమించండి మళ్ళీ ఫెయిల్ అయ్యాను అంటాను సార్. కానీ ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నిస్తా, ఇక్కడే ఉంటా, చచ్చే వరకు సినిమాలే చేస్తాను సార్ నేను. అది యాక్టర్గా అయినా, డైరెక్టర్గా అయినా, అసిస్టెంట్ డైరెక్టర్గా అయినా. ఓడిపోయాను, నాకు కమెంట్స్ వస్తున్నాయి సార్. నాకు ఎమోషన్ ఎందుకంటే టీజర్ చూసి టీజర్ నచ్చలేదు అనకుండా ఈడు హిట్టు కొడతాడా, బొంగిడి హిట్టు కొట్టాడు ఈడ. నా బాధ ఏంటంటే నన్ను ఎందుకు జడ్జ్ చేస్తారు, మీకు అర్థమైంది సార్. నన్ను జడ్జ్ చేస్తున్నారు అంటే చిన్న చూపు. అఫ్ కోర్స్ దే హ్యావ్ ఆల్ ద రైట్స్, ఎందుకంటే నాకు హిట్లు లేవు. కానీ అరే ఒక అవకాశం ఇద్దాం, చూద్దాం, ట్రైలర్ చూద్దాం, టీజర్ చూద్దాం. టీజర్ గురించి మాట్లాడాను, అరే ఇది నాకు నచ్చలేదు, నేను నేర్చుకుంటాను సార్. నేను నేర్చుకోవడానికి రైట్. అందుకే కదా సార్ నేను ప్రతిసారి నేను ఫెయిల్ అయినా కూడా కొత్త వాళ్ళతో వస్తున్నాను. ఇంకోటి డబ్బు వేస్ట్ అవ్వకుండా నా సొంత డబ్బుని పనంగా పెట్టి ఇంతమంది సార్, ఎంతమంది డెబ్యూటెంట్స్ తెలుసు సార్. ఓకే, లీవింగ్ యామనీ అక్రాస్, నా సౌండ్ డిజైనర్స్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి, మా రైటర్ లైన్ ప్రొడ్యూసర్ మక్కపాటి రోహిత్, ప్రతీక్ నూతి 24-year-old యంగ్స్టర్, వరుణ్ రెడ్డి, నా యాక్టర్స్ అందరు డెబ్యూటెంట్స్ సార్. అందరిని నమ్మి నేను పైసలు పెట్టాను. ఇంకోటి డబ్బులు పోకుండా నా డబ్బులు నేను పెట్టుకుని నేను రిస్క్ చేశాను. ఈ గెలుపు నా ఒక్కడిది కాదు సార్. మీరందరికీ సినిమా నచ్చితే కనుక నాతో పాటు వీళ్ళందరూ లేస్తారు సార్. నా కోసం అనే నా కోసం కూడా, బట్ నాతో పాటు వీళ్ళందరి కోసం. ఒకటైతే చెప్తాను సార్, గెలవచ్చు గెలవకపోవచ్చు, గెలుస్తాననే నమ్మకం ఉంది. కానీ ఒకటైతే చెప్తాను, ఈ సినిమా ఒకవేళ గాడ్ ఫార్బిడ్ ఒకవేళ అనుకున్న రిజల్ట్ రాకపోయినా సార్, నేను ఓడిపోయాడు అనే దానికన్నా నేను చచ్చే రోజున ఈడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు రా గెలిచే వరకు అనే పేరుతో చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ప్రయత్నిస్తాను సార్. నేను క్షమాపణ కొట్టేటువంటి రోజు రావచ్చు, వచ్చి అడగచ్చు. జస్ట్ సేయింగ్ సార్, గాడ్ ఫర్బిడ్, నిజంగానే నందు ఆ రోజు ఇన్ని డైలాగులు కొట్టావమ్మా అని చెప్పి అంటే నిజంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరుకుని వెళ్తాను సార్. కానీ సినిమా వదలను సార్. వస్తాను, ప్రయత్నిస్తాను, మళ్ళీ చేస్తాను, మళ్ళీ సినిమా చేస్తాను. ఆ రోజు కూడా ఇంత ఎమోషన్ ఫీల్ అవుతాను, అంతకుముందు రాలేదని చెప్పి మళ్ళీ ప్రయత్నిస్తాను సార్. మళ్ళీ చెప్తున్నా, చచ్చే వరకు సినిమాలో ఉంటాను సార్. ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి రండి, సినిమా చూడండి.